హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. నేనైతే 3 o'clockకి క్యాప్చర్ చేస్తున్నాను వీడియో అనేది. సో వెదర్ అంటే చాలా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మబ్బు పట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళైతే ప్రశాంతంగా కూర్చుని మీటింగ్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పొలం అనేది కొంచెం వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మా మమ్మీ నారుతోటి అనేది దున్నించారు. ఎందుకు అంటే ఇప్పుడు దున్నించేస్తే ఎండల వల్ల పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, వేర్లు మొత్తం కదిలిపోయి కింద పైకి వచ్చేస్తాయి కదా మొక్కలు. సో చనిపోయి నారుదొడ్లో అంటే కొంచెం వరకు నారు విత్తనాలు జిమ్ముతాం ఫ్రెండ్స్. ఒడ్లు జిమ్మడం వల్ల నారు విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి మాకు. ఆ నారు అనేది పొలం మొత్తం నాటుతాము. దాని ద్వారా మనకి వరి చేలో మనకి వడ్లు అనేది పండిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసేసి మనుషులే కాదు, అన్ని జంతువులు, కుక్కలు, గొర్రెలు, గేదెలు అన్నీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే డైలీ అయితే 5:30, 6 వరకు కూడా చల్లగా అనిపించేది కాదు, బాగా వేడిగా ఉండేది. అండ్ మా పొలంకి దగ్గరలోనే రోడ్డు కూడా ఉంది. సో వెహికల్స్ అయితే అలా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు అయితే మంచిగా జర్నీ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బిజీగా ఉంది రోడ్ కూడా ఈరోజు. అంటే మా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్, ఉన్నదాన్ని కాకుండా అంతకన్నా మించి కొంచెం బిజీగా ఉందని చెప్తున్నాను. ఇక్కడ చూసారా గేదెలు చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి మేస్తూ. డైలీ అయితే అటు ఇటు పరిగెలుతూ ఉంటాయి. మాకైతే లేవు గేదెలు, మా మామయ్య వాళ్ళకు ఉన్నాయి ఆ పోతులు గేదెలు, మా మామయ్య వాళ్ళవి. సో అవైతే ప్రశాంతంగా మేయడం వల్ల కొంచెం వర్షం పడడం వల్ల గడ్డి అనేది కొంచెం మొలకెత్తింది. సో పచ్చగా ఉన్నాయి పొలాలు మొత్తము. సో పశువుల కాపర్లు కూడా ప్రశాంతంగా కూర్చుని పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ అయితే కూర్చుంటున్నారు. అండ్ విలేజ్ వ్యూ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అయితే మేము అక్కడ మామిడి చెట్టు దగ్గర అయితే కూర్చుంటాము. ఈరోజు వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది కాబట్టి కొంచెం దూరంలో కూర్చున్నాము. ఇది వచ్చేసి మా పొలం యొక్క నారుదొడ్డి ఫ్రెండ్స్. నారుదొడ్డి వరకు పొలం మొత్తం దున్నించారు. కొంచెం వరకు దున్నిస్తారు ఫస్ట్, ఎందుకంటే కలుపు మొక్కలు రాకుండా ఆ మొక్కలు అనేవి ఎండకి ఎండిపోయి చనిపోతాయి అని చెప్పేసి ముందుగా అయితే మంచి రోజు చూసుకుని నారుదొడ్డి అయితే దున్నిస్తారు. ఇలా అయితే గడ్డలుగా వస్తాయి. కొంచెం వర్షం పడితే నేల మొత్తం అంటే ఆ గడ్డలు మొత్తం నానిపోయి మంచిగా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ టైం ఇంకోసారి దున్నుతారు కదా, అప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.